హాయ్ ఫ్రెండ్స్, నా దగ్గర చాలా ఓల్డ్ నోట్స్ కాయిన్స్ చాలా వరకు ఉన్నాయి. మేము జమానవి మీకు చూపించాలనుకుంటున్నాం. చూసేద్దాం రండి. చూసారా, 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్, ఇలాగే వెళ్తే 50 రూపీస్, 500 వరకు చూడండి. నోట్స్, కాయిన్స్ అన్నీ ఉన్నాయి. మా వారికి ఏమో తెలియదు కానీ ఇలా కాయిన్స్ కలెక్ట్ చేయడము, నోట్స్ కలెక్ట్ చేయడము చాలా ఇష్టం తనకి. చాలా ఏళ్ళని ఇంకా ఇలా కలెక్ట్ చేస్తూ వస్తున్నారు. మా మామగారు ఫస్ట్ కలెక్ట్ చేసేవారు. వాళ్ళని చూసి తను ఏమైనా చేయడం అలవాటు చేసుకున్నారో ఏమో, నాకైతే తెలియడం లేదు. కానీ ఇలా నోట్లు కలెక్ట్ చేయడం అంటే తనకు చాలా ఇష్టం అండి. మా మ్యారేజ్ అయ్యి 16 ఇయర్స్ అవుతుంది. 16 ఇయర్స్ని ఇంకా చూస్తున్నాను నేను. తను ఇలా నోట్లను కలెక్ట్ చేస్తున్నారు చూడండి. ఇవైతే వేరే దేశంవే, కానీ అలాగే పెట్టారు. ఇప్పుడైతే ఈ నోట్లు ఆ దేశంలో ఉన్నాయో లేదో తెలీదు, కానీ మా దగ్గర అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి. కాయిన్స్ కూడా అంతే, చాలా కలెక్ట్ చేసి పెట్టారు తను. చూడండి, మీకు అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇవైతే 1 రూపీ నోట్స్ చూసారా. చూడండి, వెనకాలైతే ఇలా ఉంటుంది. 2 రూపీస్ చూసారా. చూడండి, ఇవైతే 5 రూపీస్. ఇవన్నీ చాలా యూజ్ చేసామండి మేము. చూడండి, ఇవైతే 10 రూపీస్. చూడ, ఇది 1 మోర్ 10 రూపీస్. చూడండి వెనకాల చూసారా. చాలా అంటే చాలా బాగున్నాయి నోట్స్. ఇంకా ఇప్పటి వరకు ఎంత బాగా పెట్టారంటే మా వారు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా దాచిపెట్టారు. చూడండి, ₹500. ఇది బ్యాండ్ అయినప్పుడు చూడాల్సిండే పరిస్థితి జనాలది. చాలా ఘోరంగా ఉండే, కానీ ఒక నోట్ అయితే మా వారు అలాగే పెట్టారు. ఇవైతే సింగపూర్ నోట్స్ అని కొందరు అన్నారు. ఇవైతే అమెరికన్ నోట్స్ అని కొందరు అన్నారు. డాలర్స్. ఇవి నేపాల్ డాలర్స్ అండి. ఇవి నేపాల్. చూడండి, 5 రూపీస్, 5 రూపీస్, 10, 20 చూసారా. ఇవి అంతే సేమ్. $1. చాలా బాగుంటాయి కదా అమెరికన్స్ ఇవి. ఇవైతే కాయిన్స్ మొత్తం. ఇవన్నీ చూడండి, మొత్తం ఇవంతా కాయిన్స్. ఓల్డ్ కాయిన్స్. వీటికి డిజైన్ కాయిన్స్ కూడా ఉన్నాయి ఇందులో. మీకు చూపిస్తాను చూడండి. ఇవి చూడండి, ఇవైతే 5 రూపీస్ కాయిన్స్. 5 రూపీస్ పైసా అనేవాళ్ళం మేమైతే అప్పట్లో. ఇప్పుడు కాయిన్స్ అంటున్నారు. 5 రూపీస్ పైసా అప్పట్లో. ఇది చూడండి, ఇది 10 రూపీస్. 10 పైసా. ఇది చూడండి, 20 రూపీస్ పైసా. చూసారా. ఇకపోతే ఇవి 25 రూపీస్ పైసా. పావులా. వీటినైతే మేము పావులా అనేవాళ్ళం అండి. నిజం అంటే ఇవి పావులా. ఇవి ₹1/2. చూసారా, 50 పైసా. ₹1/2 అంటారు దీన్ని. మేమైతే ₹1/2 అంటాము. ఇకపోతే 1 రూపీ కాయిన్స్ చూడండి. ఇవి 1 రూపీ కాయిన్ ఒకే డిజైన్, 2 రూపీస్ కాయిన్ ఒకే డిజైన్. చూసారా,
ఇవి కొత్త కాయిన్స్, ఇవి కూడా పెట్టారు మా వారు. తర్వాత ఇవి చూడండి 20 రూపీస్ కాయిన్స్, 20 రూపీస్ కాయిన్స్, ఇవి కూడా న్యూ కాయిన్సే. ఇది చూడండి, ఇవి వచ్చి 2 రూపీస్ కాయిన్స్. చూసారా, మన ఇండియా ఉంది, చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ ఓల్డ్ 1 రూపీ కాయిన్సేనండి. చూడండి, ఇది 1991 కాయిన్. ఇది చూసారా, ఇది ఇందులో డిజైన్ చూడండి. ఇలా డిజైన్స్ చాలా కలెక్ట్ చేసి పెడతారు మా వారు. తనకి ఎందుకో తెలీదు, డిజైన్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను. ఇవి 1 రూపీస్ కాయిన్స్, లయన్స్ ఉన్నాయి చూడండి. చూసారా, ఇవి వచ్చేసి 20 రూపీస్ కాయిన్ ఒకటి, 5 రూపీస్ కాయిన్ ఒకటి, సేమ్ డిజైన్ ఇవి కూడాను. చూడండి, ఇలాంటి గోల్డ్ కాయిన్స్ ఉండాలండి మన దగ్గర, మస్తుగా ఉంటుంది. ఇవి చూడండి, సేమ్ డిజైన్. ఇది చూడండి, డిజైన్ ఇది వెరైటీగా ఉంది. 2 రూపీస్. ఇది కూడా చూడండి, డిజైన్ చూడండి, ఎవరో బుద్ధుడు కూర్చుంటారా ఉంది కదా. 10 రూపీస్ కాయిన్ ఇదైతే. చూసారా, ఇవన్నీ 5 రూపీస్ ఓల్డ్ కాయిన్స్. ఇదొక 5 రూపీస్ కాయిన్. ఇది దుర్గామాత ఉన్న కాయిన్. ఇది ఈ కాయిన్ వచ్చినప్పుడైతే దుర్గామాతే మన దగ్గర ఉండేది ఫీలింగ్లో ఇట్లాంటి కాయిన్స్ చాలా వరకు ఎత్తిపెట్టారు ఆయన. చూడండి, ఇది 5 రూపీస్ కాయినే, కానీ ఇక్కడ వెనకాల వచ్చి ఎవరో ఇది ఉన్నారు, స్వామి వివేకానంద అంటున్నారు మా కొడుకు. స్వామి వివేకానంద చాలా బాగుంది కదండి. ఇది కూడా 5 రూపీస్ కాయినే. ఇక్కడ కూడా ఎవరో ఉన్నారు చూడండి, చూసారా. ఇకపోతే నా దగ్గర ఇంకా వేరే కాయిన్స్ కూడా ఉన్నాయి. ఐ మీన్ వేరే కంట్రీ కాయిన్స్ చూపిస్తాను చూడండి మీకు. ఈ కాయిన్స్ ಯಾವ కంట్రీ అని అయితే నాకు క్లియర్గా తెలీదు. థైలాండ్ కాయిన్ అంటున్నారు. ఇవి థైలాండ్ కాయిన్ అంట. చూడండి, తను మోస్ట్లీ థైలాండ్ మహారాజేమో తెలియడం లేదు. ఇది వచ్చి అరబిక్, అరబిక్ అనే ఉంది, అరబిక్లోనే ఉంది. ఇది ఒక కాయిన్. ఇదైతే అమెరికన్ కాయిన్ అండి. ఇక్కడ చూడండి మీరు, పేరు కూడా ఉంది అమెరికన్ అనేసి. చూసారా, 1 కాయిన్ అని ఉంది చూడండి. ఇయ్యపు కూడా మోస్ట్లీ అమెరికన్ మహారాజే ఏమో తెలియడం లేదు నాకైతే. కానీ నెక్స్ట్ ఇదైతే సింగపూర్ కాయిన్ అండి. మంచి ఫ్లవరు చూడండి, డిజైన్ ఏముందా ఇక్కడ ఉంది చూడండి, సింగపూర్ అని. ఇలాంటి కాయిన్స్ కలెక్ట్ చేసి పెట్టారు మా వారు. దాదాపు 16 ఇయర్స్ ఇంకా నేను ఈ కాయిన్స్ చూస్తున్నాను. ప్లీజ్ ఇందులో మీకు ఏమైనా కాయిన్స్ నాకు అర్థం కాని ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.